దాని ప్రకారం మరి రైతులకు ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ పెంచడము, బోనస్కి సంబంధించిన అంశాలు అవి ఖచ్చితంగా మనము ఇవాళ బడ్జెట్లో పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రైతులకు సంబంధించి ఒక మాట దయచేసి మనందరం కూడా అర్థం చేసుకోవాలి. రైతులకు ఇస్తాం మేము రైతు భరోసా, రైతులతో పాటు కౌలు రైతులకు ఇస్తాం మేము రైతు భరోసా అని చెప్పి మాట ఇచ్చారు. ఇంతవరకు అది పూర్తి చేస్తలేదు. రైతులకు కౌలు రైతులకు కలిపి పెట్టాలంటే 25,000 కోట్ల రూపాయలు సపరేట్ హెడ్ కింద పెట్టాలనేది నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రైతు కూలీలకు ఏదైతే సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్నారో దానికి 10,000 కోట్లు అవుతుంది. అది కూడా బడ్జెట్లో పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నా. అన్నిటికన్నా మించి ఏంటంటే అలా ఆల్రెడీ ఫిబ్రవరి యాసంగికి సంబంధించి ఇంతవరకు రైతు భరోసా రాలేదు. తక్షణమే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. మరి ఈ సందర్భంగా ఒక మాట ప్రజలందరూ గుర్తు చేయాలి. నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు చాలా దగ్గర సభలలో ఒక మాట చెప్పారు. మేము రైతు రుణమాఫీ 100% చేసినామని చెప్పారు. చేయలే. మీరేం చేసిండ్రు? మొదలు మీ అంతటా మీరే ప్రభుత్వం నుంచి 44,000 కోట్లు అయితే రైతు రుణమాఫీ అవుతుందని చెప్పారు. కానీ చేసింది ఎంత? 21,000 కోట్ల రూపాయలు. కానీ క్యాబినెట్ డెసిషన్ చేసింది ఎంత? 28,000 crores. అంటే 28,000 కోట్లు రైతు రుణమాఫీ చేయాలని క్యాబినెట్ చెప్తే మీరు చేసింది 21 కోట్లు. పైగా ముఖ్యమంత్రి గారు ఏమాత్రం మొహమాటం లేకుండా నేను 100% రుణమాఫీ చేసిన అంటారు. నేను ముఖ్యమంత్రి గారికి ఛాలెంజ్ విసురుతా ఉన్నా. మీ మహబూబ్ నగర్ పోదామా, మా నిజామాబాద్ వస్తారా, లేకపోతే హైదరాబాద్లో సెక్రటేరియట్కి మమ్మల్ని రమ్మంటారా? జాగృతి వల్ల వస్తాం, రుణమాఫీ కానీ రైతులందరినీ తీసుకొని వస్తాం. ఖచ్చితంగా మీరు 50% మంది రైతులకు రుణమాఫీ చేయలేదు. ప్రతి జిల్లాలో ప్రతి చోట ఎక్కడికి పోయినా రైతులు బాధపడతా ఉన్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ ఏదైతే మిగతా 50% మందికి రుణమాఫీ కాలేదో ఈ బడ్జెట్లో పెట్టి రుణమాఫీ చేయండి. ఎగ్గొట్టకండి దయచేసి రైతులకు. రైతన్నలు ఇబ్బందిలో ఉన్నారు. ఇప్పటికే మీరు యూరియా కూడా ఇవ్వలేని పరిస్థితులలో, మేనేజ్ చేయలేని పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు నిజాలు చెప్పండి ఇప్పటికన్నా అని చెప్పి మేము వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి ఫీ రియంబర్స్మెంట్ 11,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. నేను పదే పదే చెప్తూ వచ్చు. ఈ ఫీ రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వకపోతే అందరికన్నా ఎక్కువ బాధపడేది మా ఆడబిడ్డలు. ఆడపిల్లలు చదువు మానిపించి ఇంట్లో కూర్చోబెడతారు. కాబట్టి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 11,000 కోట్లు వన్ టైం మీరు ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వండి. ఇచ్చి తర్వాత మంత్లీ ఇస్తారా, క్వార్టర్లీ ఇస్తారా, ఒక క్యాలెండర్ ఇవ్వండి. కానీ ఇవ్వండి. ఇబ్బంది అవుతుంది విద్యార్థులకు. చిన్న విద్యా సంస్థలు మూతపడిపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి 11,000 కోట్లు ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ ఆర్టీసీ కార్మికులకు సంబంధించి నిన్న మళ్ళా ముఖ్యమంత్రి గారు అబద్ధం చెప్పారు. 50,000 మంది కార్మికులు ఉన్నారని చెప్పారు. దారుణం ఏంటంటే తెలంగాణ రాకముందు 52,000 మంది కార్మికులు ఆర్టీసీలో ఉంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ 2 ఏళ్ల కాంగ్రెస్ కలిసి ఇప్పుడు అది 32,000 మందికి వచ్చింది. అంటే 20,000 మందిని ఫోర్స్ చేసి ఉద్యోగాలు మాన్పించారు ఆర్టీసీ వాళ్ళని. బీఆర్ఎస్ ఇచ్చిరు, రకరకాల ఇబ్బందులు ఇచ్చిరు. 10 రూపాయలు టికెట్ కొట్టకపోతే కండక్టర్లు తీసేసినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొన్న జగిత్యాల్లో ఒక ఎగ్జాంపుల్ జరిగింది. ఒక బస్సులో 170 మంది ఎక్కిరు ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత. వెనుక 2 టైర్లు ఊడిపోయినాయి. దేవుడి దయ వల్ల ఏం పెద్ద ప్రమాదం జరగలేదు. కానీ కండక్టర్ సస్పెండ్ చేస్తారు ఇట్లాంటి ఇన్సిడెంట్స్. ఏం చేస్తాడు కండక్టర్, డ్రైవరు? మీకుండాల చిత్తశుద్ధి. ఆర్టీసీని దయచేసి రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఆ ప్రక్రియను ప్రారంభించాలి. ఎట్ ద సేమ్ టైం మీరు ఏదైతే ఎలక్ట్రిక్ బస్సులు పెడతామంటున్నారో ఆలోచన మంచిదే. కానీ ఆ పెట్టే ప్రతి ఎలక్ట్రిక్ బస్సులో మా ఆర్టీసీ అన్ననే డ్రైవర్గా ఉండాలి, ప్రైవేట్ వాళ్ళు ఉండడానికి వీలు లేదు. ఆ విషయాన్ని పాటించకుండా ప్రభుత్వం ఆర్టీసీకి ద్రోహం చేస్తున్నది. కండక్టర్లను, డ్రైవర్లను ప్రైవేట్ వాళ్ళని పెడుతున్నది. అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఆర్టీసీని విలీనం చేయాలి. కార్మికుల యొక్క ఉపాధిని కాపాడాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తూ ఆర్టీసీ విలీన ప్రక్రియలను ఇప్పటి బడ్జెట్లో ప్రస్తావించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మహిళలకు ఏదైతే 25,000 ఇస్తామన్నారో దానికి సంబంధించి ఇంతవరకు ఊసలేదు. మా ఆడబిడ్డలకు ఏదైతే స్కూటీ ఇస్తామన్నారో దానికి సంబంధించి ఇంతవరకు ఊసలేదు. అదేవిధంగా మన తులం బంగారం ఏదైతే ఆడబిడ్డలకు ఇస్తామన్నారో దానికి సంబంధించి ఊసలేదు. కాబట్టి ఈ బడ్జెట్లో మా ఆడబిడ్డలకు మీరు ప్రామిస్ చేసినటువంటి 2,500 స్కూటీ, తులం బంగారం వీటికి సంబంధించిన ప్రావిజన్ పెట్టాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా చాలా కీలకమైన అంశం